తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. చంద్రబాబు సార్ సూటి పెడితే సుక్కలకు రాకేటట్లుంటది. చంద్రుడు గులేరు పట్టుకొని గురి పెడితే గురువు శుక్రుడు దిగొచ్చిన భూగ్రహాన్ని నుంచి కూడా కదిలించలేరు. సార్ దగ్గర అంత సరుకుంది కాబట్టి జైల్లో పడ్డా కూడా జడుచుకోలేదు. ఇంకింత హుషారై పనిచేస్తున్నాడు. జగన్ సార్ ను కుర్చీ దింపేసి వైసీపీని కుదేలు చేయాలని తీరు ప్లాన్ చేస్తుండట బాబు సారు. మామూలుగా ఆయన సింగిల్ హ్యాండ్ తోనే ఫైటింగ్ చేస్తాడు గానీ జర సిచ్యువేషన్ కొంత కింద మీద ఉంది కాబట్టి ఈసారి ఢిల్లీ బాట కూడా బట్టి ప్లాన్ ను పగడబందీ చేస్తుండట. జనసేనతోని పొత్తు, బీజేపీ తోటి దోస్తాను, ఏ టైం ఎట్లుంటదో అని కాంగ్రెస్ తో కూడా చర్చలు, ఇగో ఇట్లా ఏం చేయాలనో అవన్నీ చేస్తున్నాడు. ఇదే హుషారు ఎలక్షన్ అయిపోయేదాకా చూపెట్టాలని సార్ ఆలోచనట. అందుకే పొద్దుగాలనే క్యాండిడేట్ల లిస్ట్ ను తయారు చేపిస్తుండట. విడతలుగా కాకుండా 175 మంది క్యాండిడేట్లను ఏక్ దమ్మునే ప్రకటిస్తుండని అంటున్నారు. 15 నుంచి 20 మంది దాకా పాతోళ్లను, దరఖాస్తులు పెట్టుకున్నోళ్లను దగ్గరికి నానిస్తలేడట. టికెట్ ఇచ్చేది లేదని కుల్లం ముఖం మీదనే చెప్పేసిండట. కష్టపడి పార్టీని గెలిపించుండ్రి, పదవులు మస్తుగుంటాయని మాటిచ్చి ఎగిరి దుంకేటోళ్లను శాంతం చేసిండట. మరి 175ల జనసేన ఎన్ని అనేది ఇంకా తెలియదు. పరిటాల, జేసీ, కోట్ల సోంటి ఫ్యామిలీలకు ఎన్ని టికెట్లు ఇయ్యాలి అనేది కూడా నిన్న మొన్న పెద్ద చర్చనే జరిగిందట. రెండు టికెట్లు ఇయ్యమని వాళ్ళు అడిగితే అసలు కుదరదని ముఖం మీదనే చెప్పేసిండట బాబు సారు. అయితే బీజేపీ తోటి పొత్తు ముచ్చట క్లారిటీ వస్తే ఇక ఆలస్యం చేయకుండానే క్యాండిడేట్ల లిస్ట్ ను ఖాయం చేస్తాడట. చూడాలి మరి బాబు సారు గులేరు గురి తప్పుతుందా లేక జగన్ సార్ కుర్చీని కూలగొడుతుందా.